నమస్తే, వెల్కమ్ టు WMM భక్తి ఛానల్. నేను మీ కృష్ణవేణి. మనిషి జీవితం సమస్యల సుడిగుండంలా మారుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఊరట పొందాలి అంటే కొన్ని రకాల చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అని తంత్ర శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి పరిహారాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. మరి ఆయన అడిగి కొన్ని సమస్యలకి పరిహారాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుజీ, ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు మనశ్శాంతి ఇంట్లో ఉండాలి అంటే యాలకులతో ఇలా చేయండి, బిర్యానీ ఆకు మీద మీకు ఇష్టమైన కోరికను రాసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది, లేదంటే ఒక నెంబర్ మీ ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకుంటే నెరవేరుతుంది. ఇలాంటి ఎన్నో రెమెడీస్ చెప్తున్నారు. అసలు ఈ రెమెడీస్ అనేవి పనిచేస్తాయా? అది ఎంతవరకు నిజమంటారు? ఎలాంటి రెమెడీస్ పనిచేస్తాయి? అంటే ఇంక బిర్యానీ ఆకుని మించిన ఆకు ఇంక ప్రపంచంలో లేదు. మీరు అడిగిన దాని ప్రకారం, ఎవరో చెప్తున్న దాని ప్రకారం బిర్యానీ ఆకు ఒక ఆకు 1 లక్ష రూపాయలు అయిపోవాలి తొందరలో. ఎందుకంటే అన్ని సమస్యలు దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ బిర్యానీ ఆకులకు పైన రాసి కాల్చి దాన్ని ఊపుతూ కూర్చుంటే అదొక ఎంతనంత పిచ్చి పని ఇంకొకట్లేదు. రోజు అట్లగాని తిరుగుతుంటే నేను ఇల్లు దాటను. రోజు 100 బిర్యానీ ఆకులు రాసి కాల్చి ఊపుకుంటూ కూర్చుంటా. మా భార్యకు ఒక 100 ఆకులు, నాకు ఒక 100 ఆకులు, మా పిల్లలకు చదివే పని లేదు, రాసే పని లేదు, ఏం అవసరం లేదు. బిర్యానీ ఆకులు కాల్చుకుంటూ ఉంటే చాలు. నెంబర్లు రాస్తారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. కారణలోకం నుంచి మనిషి ఇక్కడికి వస్తాడు. మనం అనుభవించిన కర్మను అనుభవించి ఏ విధంగా అనుభవించాలి, ఎవరితో కలిసి అనుభవించాలి, ఎంతవరకు అనుభవించాలి అని ఉంటుంది. అదొక ఫార్మాట్. దాన్ని అనుభవించి బ్యాలెన్స్ షీట్ని మనం కంప్లీట్ చేయాలి. మధ్యలో బిర్యానీ ఆకు ఏం చేస్తుంది? ఏమి చేయదు బిర్యానీ ఆకు. అది ఈ మధ్య బిర్యానీ ఆకులు పరిహారాలు చెప్తున్న వాళ్ళు ఒక విధంగా నవ్వులు పాలవుతున్నారు. చాలామంది నవ్వే పరిస్థితి తెచ్చేస్తున్నారు ఆ బిర్యానీ ఆకు పరిహారాన్ని. దాంతో ఏమీ కాదు అసలు. ఈ నెంబర్లు రాయడము, రకరకాల సొంత ప్రయోగాలు తప్పితే ఇవి ఎక్కడ మూల గ్రంథాల్లో కానీ, జ్యోతిష గ్రంథాల్లో కానీ, పురాణాల్లో కానీ, 4 వేదాల్లో కానీ ఎక్కడ లేవు ఇవి. ఓకే, జస్ట్ మన మనశ్శాంతి కోసం ఇలాంటి పరిహారాలేమో. అంటే మనకు ఏదైనా జరుగుతున్న ఒక ఆశ, ఏదో ఒక మూల ఒక ఆశ, అంతే. మనిషి ఆశాజీవి అన్నట్టు. కాబట్టి నాకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు 1 కోటి రూపాయలు, రోజు 10 బిర్యానీలు కాల్ చేస్తే 1 నెల కావాలంటే కలుస్తాను నేను. 1 కోటి రూపాయలు. ఒక బీటెక్ చదువుకున్న అబ్బాయి 4 సంవత్సరాల పాటు చదివి, 4 సంవత్సరాల ఎగ్జామ్స్ రాసి, ఎన్నో వేల పేజీలు చదివి ఫైనల్గా 30,000 ఉద్యోగం వస్తుందా అంటే కష్టంగా ఉంది. ఇంత శ్రమ పెట్టి ఓ బిర్యానీ కాల్ చేస్తే మీ సమస్యలు తీరిపోతాయి, మీకు అంతా వచ్చి దూకేస్తుందంటే మీనింగ్ ఉండాలి కదా. చేస్తున్న పనిలో ఒక అర్థం, ఒక సైన్స్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఎంత కష్టం ఉంది. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు. అదేదో చదవకుండా వాడు బీటెక్లో ప్రతి అటెండెన్స్ రోజు బిర్యానీ కాల్చుకుంటూ కూర్చోవచ్చు. ఇలా నవ్వుల పాలు అయిపోతాం. అదేవిధంగా కొంతమంది కొన్ని రకాల పరిహారాలు చెప్తుంటారు, ఈ బిర్యానీకే కాకుండా. అన్ని ఇట్లాంటివి హాస్యాస్పదమైనటువంటి పరిహారాలు చెప్పకూడదు. ఆలయ పరిహారం ఓకే, ఎవరి మతంలో వాళ్ళ ఆలయం వాళ్ళ ఓకే. క్రైస్తవులకు ఆరాధ్య దైవం చర్చికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు అక్కడ మనశ్శాంతి పొందుతున్నారు. మహమ్మదీయ సోదరులు వాళ్ళు మసీదుకి వెళ్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నారు. లైవ్ రిపోర్ట్. మన హిందువులు ఆలయాలకు వెళ్తున్నారు, వారి ఆరాధన ప్రకారం వాళ్ళ రిజల్ట్ తీసుకుంటున్నారు. మరి ఇక ఇవేవి చెప్పకుండా బిర్యానీ ఆకులోనే మొత్తం సమస్య ఉందన్నప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఇది ఎంతవరకు నిజము, అబద్ధం ఎందుకు కాకూడదు అనే 2 క్వశ్చన్ మనమే వేసుకుంటే మనకు దానికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆరాధన. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలకు వెళ్ళకూడదని నా మనవి. ఎవరికైనా సరే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు.